ఎఫ్ఐఆర్ లోంచి పేరు తీసేసి కేసు కొట్టేసి ఒక ఛార్జ్షీట్ అయిన వ్యక్తుల పేరు చెప్పు. సృజనా చౌదరి గారు మా పార్టీలో చేరేకంటే ముందే ఎఫ్ఐఆర్ అయింది, మా పార్టీలో చేరేకంటే ముందే వారు కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు, స్టే తెచ్చుకున్నారు. మీరే అంటున్నారు ఇందాక ఒక కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని. అట్లా కోర్టు స్టే ఇచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఏం చేయలేవన్నా. అందరికీ పార్లమెంట్ ఎట్లయితే అవకాశాలు కల్పిస్తుందో కోర్టు కూడా అట్లే అవకాశాలు కల్పిస్తుంది. చాలామంది మీద కేసులు అయితేనే కోర్టుకు పోతున్నారు, ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. దాన్ని దీనికి లింకప్ చేసి ఎట్లా చేస్తాం? మీ పార్టీ నేతలు అంటున్నారు ఇదంతా కూడా. విశ్వేశ్వరరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ ఆఫీసులో అన్నారు కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల చాలా అనుమానాలు వస్తున్నాయి, బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పింది. మరి మా పార్టీ ఆఫీస్లో అన్నట్టు నేను చూడలేదు. వారు ఎక్కడో ఢిల్లీలో మీడియా మిత్రులతో చిట్చాట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు అన్నట్టు విన్నా నేను. బట్ ఐ డోంట్ నో వారు ఏమన్నారు అనేది ఎగ్జాక్ట్గా నేను వినలేదు. వింటే తప్పకుండా. సో ఎటువంటి అండర్స్టాండింగ్ లేదు మీకున్న అవగాహన మేరకు? నాకు అవగాహన మేర కాదన్నా. దాన్ని ఒక బదనాం చేసేందుకు, కుట్రగా బీజేపీని రాష్ట్రంలో అధికారంలో రాకుండా చేసేందుకు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, అటు ఎంఐఎం, కొంతమంది మేమంటే గిట్టనటువంటి జర్నలిస్టు మిత్రులు కలిసి ఆడుతున్నటువంటి ఒక నాటకం అది. అంతకుమించి బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా కలుస్తాయన్నా? రెండు సిద్ధాంతపరంగా వైరుధ్యమైనటువంటి పార్టీలు. సిద్ధాంతం వేరు, అవగాహన వేరు, ఆలోచన వేరు. కలిసారు కదా. ఎప్పుడు కలిసినామన్నా? 2009లో లుధియానా మీరు అప్పుడు ఆయన వెళ్ళారు, బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఆయన వెళ్ళారు, తెలిసి లుధియానా మీరు కూడా వచ్చారు. ఆయన వెళ్ళి ఏం చెప్పారు? నేను వచ్చాను లుధియానా, కేటీఆర్ తో కలిసి మీరు వచ్చారు. ఆయన ఏం చెప్పినారు అప్పుడు మీకు గుర్తుండే ఉంటది. కలిసి పనిచేయడానికి మేము సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాము అని చెప్పినారు. అంతకంటే ముందు ఎన్నికలలో వారు కాంగ్రెస్ పార్టీతో యూపీఏతో పొత్తు పెట్టుకున్నారు. 2004లో పెట్టుకున్నారు. 2009లో మహాకూటమి చేసి ఎలక్షన్ కంప్లీట్ కాకముందే పార్లమెంట్లో లుధియానా ర్యాలీకి మీరు, కేసీఆర్ అందరు కలిసి హాజరయ్యారు. దానికి ఢిల్లీ నుంచి జర్నలిస్ట్ గా నేను కూడా వచ్చాను లుధియానా ర్యాలీ. అందుకనే కలిసిన సందర్భం ఉంది కదా. కలిసి పోటీ చేయలేదు మేము, మహాకూటమితో కలిసి పోటీ చేస్తున్నారు. ఒక్కొక్క ఉప ఎన్నికలో ఒక సందర్భాన్ని బట్టి టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసి ఉంటుంది అన్న. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను బట్టి చేసిరు తప్ప 2004లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నట్టు బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడైనా పొత్తు పెట్టుకుందా? లేదా టీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడైనా ఎన్నికలైనా పొత్తు పెట్టుకుందా అన్న? ఎక్కడా పొత్తు పెట్టుకోలేదు. లోకల్ క్యాడర్ ఎవరైనా వారికి సంబంధించి కొంతవరకు ఆ నాయకుల మీద ఉన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయంతో ఎక్కడైనా ఎవరైనా తగ్గి పనిచేసిరేమో తప్ప నాకు తెలిసి బీజేపీ కార్యకర్తలు అండర్స్టాండింగ్ తో పోలేదా? 2018 ఎన్నికలు కూడా ఇవన్నీ తప్పుడు మాటలన్నీ. అవగాహన ఏముంటుందన్న? 4 రాష్ట్రాలకి ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ డ్యూ ఉన్నప్పుడు 5వ రాష్ట్రం తన అసెంబ్లీని రద్దు చేసుకుంటే ఈ 4తో కలిపియారన్న. మీరు దేశంలో చాలా చోట్ల అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి చూస్తారు. ఒక ఎమ్మెల్యే తమిళనాడు చనిపోతాడు, ఒక ఎమ్మెల్యే ఉత్తరప్రదేశ్లో జైలుకి పోతాడు. ఇట్లా రకరకాల చోట్ల అభయం వచ్చాక ముందస్తుకు ఎన్నాళ్ళకు వెళ్ళాడు కదా. అదే ఇప్పుడు నేను అదే చెప్తాను. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం, ఈ 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇంకో నెల అవుతుంది వస్తుంది అని తెలిసి ఆ నెల కంటే ముందు మన అసెంబ్లీని మనం రద్దు చేసి ఎన్నికల కమిషన్కు పంపిస్తే వాట్ ఈస్ ద అదర్ ఆల్టర్నేట్ బిఫోర్ ద ఎలక్షన్? మిషన్ భగీరథ స్టార్ట్ చేశారు మోడీ, హైదరాబాద్ మెట్రో స్టార్ట్ చేశారు, ముఖ్యమంత్రి వాళ్ళు కలిసి ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ చేశారు. అంటే ప్రభుత్వాలు వేరైనా పార్టీలు వేరైనా అభివృద్ధి కార్యక్రమాల్లో వారు నీతి ఆయోగ్ సమావేశంలో గవర్నర్ మోడీ గారు ఒక మాట చెప్పినారు. టీమిండియా కెప్టెన్ గా నేను ఇప్పుడెందుకు జరగట్లేదు? ఎప్పుడైనా జరుగుతుంది. ఈ టర్మ్ లో కేసీఆర్ మోడీ కలిసి అధికారిక అంటే కేసీఆర్ గారు రాకపోతే మేమేం చేస్తాం? అధికార కార్యక్రమాల్లో మేమేం వివక్ష చూపెడతలేం. వారు వస్తారని పరేడ్ గ్రౌండ్ లో కుర్చీ చేసి ఆడ ఖాళీ పెట్టి కూర్చోబెట్టినాం కదా నరేంద్ర మోడీ గారి పక్కన. వారు రాకపోతే మమ్మల్ని కరోనా టైంలో జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో వద్దన్నారు కదా రిసీవింగ్ కు. దేనికి? అప్పుడు కరోనా ఉంది కాబట్టి వద్దని ఉంటారు. కరోనా పరిస్థితులలో వారు వచ్చింది వ్యాక్సిన్ కి, సైంటిస్టుల దగ్గరికి, భారత్ బయోటెక్. అదే అందుకనే వస్తా అన్నారు, వద్దన్నారు మీరు. ఇప్పుడు మోకాలికి బోడిగుండికి లింక్ పెట్టొద్దన్న దయచేసి. కేసీఆర్ గారిని అనేక సందర్భాల లోపల ప్రధానమంత్రి గారు కలుస్తా అంటే కలిసినారు. మీరే చెప్పినారు ఇందాక గజ్వేల్కి వచ్చినారు కదా మిషన్ భగీరథ. ఒక మంచి కార్యక్రమం చేస్తే వస్తే తప్పేముందన్న? మీరు కిందికి పోయేటప్పుడు అప్పుడు ప్రజలు అట్లా అనుకున్నారు కాబట్టి బీజేపీ అప్పటి టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనుకున్నారు కాబట్టి రఘునందన్ రావుకు దుబ్బాకలో చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. ఎప్పుడైతే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఫైటింగ్ ఉందనుకున్నారో అదే రఘునందన్ గెలిచారు ఎమ్మెల్యేగా. అప్పుడు నాకు తెలిసి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి, తర్వాత వచ్చింది. సో ఇప్పుడు కూడా ప్రజలు అట్లే అనుకుంటున్నారు. సరే, జనం ఏం ఆలోచిస్తున్నారనే విషయం లోపల నేను క్లారిటీగా ఉన్నా, మీరు క్లారిటీగా ఉన్నారు, జనం కూడా క్లారిటీగా ఉన్నారు. కానీ ఈ పర్సెప్షన్ డెవలప్ చేసేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. నేను చెప్పేది వాస్తవం కదా. 18లో కూడా రఘునందన్కి ఇదే వాగ్దాటి ఉంది. దుబ్బాక ఎన్నికల్లో ఎంత 21-22,000 ఓట్స్ వచ్చాయి. తర్వాత విత్ ఇన్ 1.5 yearలో ఎన్ని ఓట్స్ వచ్చాయి? దాదాపు 65,000 ఓట్లు వచ్చాయి. సో అప్పుడు నిజంగానే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బై ఎలక్షన్స్ లో నేను ప్రజల ముందు ఒక ప్రశ్న ఉంచినాను.
సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల లాగా దుబ్బాక డెవలప్ అయితలేదు, దుబ్బాకకి నిధులు వస్తలేవు, అడిగేటోళ్ళు లేకపోతే